ఇదిగోండి మటన్ కీమా ఆవకాయ రెడీ. ఉప్పు అన్నీ వేసుకుంటే సరిపడగా సరిపోతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మళ్ళీ మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను. ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి చేసి చూపిస్తున్నాను కదా, ఒక లైక్ ద్వారా నా కష్టం అంతా ఎగిరిపోతుంది. మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ ద్వారా కూడా చెప్పండి. అయితే ఈరోజు ఏంటంటే కీమాతో ఆవకాయ అయితే చేస్తున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మటన్ ఆవకాయ కూడా పెట్టమని అంటున్నారు. పెడతానండి నా స్టైల్లోనే. ఇప్పుడు గోదావరి స్టైల్. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, ఆంధ్ర స్టైల్లో, మా గోదావరి స్టైల్లో. ఆంధ్రాలో మళ్ళీ మేము గోదావరి సైడ్ కదా, మేము గోదావరి సైడ్ కాబట్టి చక్కగా కీమా ఆవకాయ అయితే చేయబోతుంది అనమాట. కీమా ఆవకాయ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మటన్ ఆవకాయ బాగుంటుంది, కీమా అయితే ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినేస్తారు, అయినా బాగుంటుంది టేస్ట్. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కీమాని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఇందులో వేసేద్దాం. 3 times అయినా మనం కడగాలండి. కొంచెం ఇందుకే కీమా నేను ఎంత తీసుకున్నానంటే ఒక 1/2 kg కీమా అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలన్నమాట. అయితే ఈ వాటర్లోనే ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఖచ్చితంగా వేసి ఉడకబెట్టాలి. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు మటన్ కడిగేసిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే లైట్గా పసుపు కూడా వేస్తాను. కొద్దిగా పసుపు అండి, కొంచెం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఎగిరిపోయేలాగా ఉడకబెట్టేసుకోవాలి. ఈ లోపల ప్రాసెస్ ఉంటుంది కదా, మసాలా సరుకుల ప్రాసెస్, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదైతే ఉడుకుతూ ఉంటుంది, మూత ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి, మనకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా, ఇది ఉడుకుతుందండి మటన్ అయితేనే. మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఒక 3 స్పూన్ల ఆవాలు, మెంతులు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, జాజి పువ్వు, గసగసాలు. ఇవి తీసుకుని ఒక్కసారి ఒక వేపేసుకొని మనం మిక్సీ పెట్టేసుకోవాలి. ఒకవేళ గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే, ఓటు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే కొంచెం ధనియాలు, కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మెంతులు ఇంకంత మించి వేయొద్దు, చేదొస్తే బాగోదు. మనం ఇవి ఒకసారి ఒక వేపేసుకొని మళ్ళీ మీకు పొడి చేసేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా వేపేసుకుంటే సువాసన బాగుంటుందండి. ఈ గ్రేవీ ఉంటుంది అని భయపడక్కర్లేదు. మళ్ళీ మనం మటన్ దాంట్లో కానీ దేంట్లోకైనా అంటే కొంచెం ఓటు మిగిలింది అనుకోండి, మటన్ తెచ్చుకుని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉడకబెట్టి కొద్దిగా ఆ తర్వాత వేపుకుంటే నూనెలో మంచిగా అది కలిపేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా మనం చేసుకోవచ్చు పచ్చడి. ఇది కొంచెం దోరగా ఏగేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ మసాలా అయితే సరిపోతుంది 1/2 kgకి. అసలు ఇంత కూడా వేయక్కర్లేదు. ఇది కొంచెం నేను స్టోర్ కూడా చేసుకుంటాను అనమాట. అంటే మన ఇష్టం, మనం ఆ ఘాటు అది మనం నచ్చినట్టుగా ఆ ఊట, ఆ గ్రేవీ అది మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇది వేసేసుకోవచ్చు. లేదనుకుంటే కీమాకి కొంచెం ఇందులో సగం వేసుకున్నా సరిపోతుంది. ఈ పొడిలో ఇవన్నీ వేసాను కదండి, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా. అవసరం అయితే మీరు పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మిరియాలు కూడా మీకు నచ్చితే కనుక ఫ్లేవర్. నేనైతే వేయలేదు, కానీ ఒకవైపు వేపుతాను. ఇదిగోండి, దూరంగా వచ్చేదాకా వేపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక పొడి చేసేసుకోవడమే. ఇదిగోండి, మొత్తం కీమా అయితే వాటర్ లేకుండా మనం
ఎగరబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఉప్పు వేసి నేను ఎగరబెట్టేస్తాను కదా, ఇదిగో ఇలా ఉండాలన్నమాట, వాటర్ లేకుండా. ఇది పక్కన పెట్టుకుని పక్కన కళాయి పెట్టుకున్నాను. నేను ఏ పచ్చడి పెట్టినా కూడా ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేరుశనగ నూనె తీసుకుంటాను. ముందు వేరుశనగ నూనె, ఆ వేరుశనగ నూనె మనం ఆడించుకున్నా పర్వాలేదు, మనం ఆడించుకున్న ఫ్లేవర్ ఎలా అయితే ఉంటుందో ఫ్రీడమ్ కూడా సేమ్ అంతేనండి, బాగుంటుంది, కమ్మట వాసన వస్తుందన్నమాట. ఇదిగోండి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట, గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. అలాగే నేను కూరల్లోకి పచ్చళ్ళకి కూడా వేరుశనగ నూనె వాడతాను, మంచి కమ్మగా రుచిగా కూడా ఉంటుంది. పచ్చడి అయితే మంచి సువాసనతోటి మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో omega-6 ఫ్యాట్స్ అయితే ఉంటాయండి. నేనైతే ఇప్పుడు నూనె కొంచెం మనం అంటే ఇది కొంచెం వేసినా మనకు కొంచెం నుగరు కింద వస్తుంది, కానీ నేను ఎక్కువ దాంట్లో వేపట్లేదు కాబట్టి కొంచెం వేసుకుని వేపుకుంటున్నానండి. పచ్చడికి కదా, పచ్చడికి మీరు వేరుశనగ నూనె వాడాలి. అంటే ఇలా వేపుతున్నాం కదా, ఫ్రీడమ్ ఆయిల్ అదే సన్ఫ్లవర్ ఆయిల్ అది వాడచ్చేమో అనుకోవచ్చు మీరు, అయితే అదేం వాడకూడదండి. కొంచెం నూనె పోసుకుంటే కొంచెం నుగరు వస్తుంది అంతే. ఇదిగోండి ఈ ఆయిల్ ఇంకొంచెం పడుతుంది వేసాను. ఈ ఆయిల్లో ఇది బాగా కొంచెం వేగాలన్నమాట. ఆల్రెడీ మనం మసాలాలు అవి వేపి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఓన్లీ మటన్ కీమా మటుకే ఇవి ఉడకబెట్టింది. కొంచెం దీంట్లో బాగా వేపుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ పడితే ఆయిల్లో వేపుతున్నాను. ఆయిల్ పోసి సిమ్లో పెడుతున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత ఈ చిటపట్లు ఆడకుండా కొంచెం వేగుతుంది కదా, వేగిన తర్వాత దీన్ని మనం కారం ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి మటన్ అయితే వేగిపోయింది. ఇలా వేగిన మటన్ని తీసుకెళ్దాం. తీసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాం. మనం కొంచెమే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఈ నూనె వేడి చేసిన తర్వాత, అంటే ఇందులో వేసేయచ్చు కానీ నేను అంటే మాడిపోయినట్టు అడుగంటేసినట్టు అయిపోతుందని వేయలేదు. ఈ మాసం తీసేసిన తర్వాత ఆ మిగతా ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో వేపేస్తాను. ఇదిగోండి 1/2 కేజీ మటన్ అన్నమాట. ఇది ఎంత అయిందో చూడండి వేపితే. అదే కూర అయితే గిన్నెడు కూర వచ్చేద్దు మనకి. ఇదిగోండి అదే నూనెలోని కొంచెం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే. ఇది కొంచెం దోరగా వేగనిస్తే సరిపోతుంది. ఇది కొంచెం దోరగా వేగాలండి. ఇది వేగిన తర్వాత ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఈ మటన్లోకి మనకి మటను కొంచెం బాగా వేపుకుంటే నిలవ ఉంటుంది, లేదు ఒక 15 రోజుల్లో తినేస్తామంటే కొంచెం మరి అంత కాకుండా వేపుకుంటే సరిపోతుంది, మీ ఇష్టం. కానీ నెల్లాలైనా బయట పెట్టినా కూడా అలాగే ఉంటుందండి. ఇది ఇంకొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మంచి సువాసన వస్తుందండి మనకి. వేరుశనగ నూనెలో కదా మంచి కమ్మట వాసన, అది ఇది కలిసిపోయి వచ్చేస్తుంది స్మెల్. అందుకే నేను ప్రతి పచ్చళ్ళలో కూడా మీరు గమనిస్తే నేను ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాను. కూరల్లో కూడా నాన్ వెజ్ కర్రీస్కి వేరుశనగ నూనె వాడతానండి, బాగుంటుంది. మామూలు కూరలో అయితే ఫ్రీడమ్ది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది కదండి, అది వాడుతూ ఉంటాను అన్నమాట. అది ఇది కూడా పల్లీలు నూనె వాడతాను. పచ్చళ్ళకైతే ఇంకా స్పెషల్గా చెప్పాలంటే పల్లీల నూనె, పప్పు నూనె, ఈ రెండేనండి బాగుండేది. పప్పు నూనె కొంచెం కాస్ట్ ఎక్కువ లేదు అనుకుంటే, కొంచెం నిల్వ ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే పల్లీల నూనె అయితేనే బాగుంటుంది. పప్పు నూనె బాగుంటుంది, కమ్మగా బాగుంటుంది, మన ఇష్టం. మన బడ్జెట్ రేంజ్లో కూడా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా ఎరుపు రంగు వచ్చేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. చూపించమ్మా దగ్గరికి. ఇదిగోండి అంటే దోర రంగులోకి వచ్చేసిందంటే ఇంకా మనకి పచ్చివాసన అదే వాటర్ అనేది ఉండకుండా బాగా ఎగిపోయినట్టమాట. ఇది ఇలా చేసుకోవచ్చు. ఇంకండి నిమ్మకాయలు కూడా కోసి రసం తీసి ఎండలో పెడతాను. కొంచెం దగ్గరికి వస్తే మనకి ఇంకా బాగుంటుంది, నిలవ ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగతా నూనె కూడా ఇందులోకే వేసేసాను. ఇదిగోండి ఇలా దగ్గర చూపించమ్మా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా ఎలా వేగిపోయిందో మొత్తం అంతా. ఇది కూడా కలిపేయాలి. మటన్ ఓకే అంటే ముక్కలైతే కనబడుతుందండి, అంత పచ్చడి అవుతుంది. కీమా కదా కొంచెం అవుతుంది, కానీ ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుని తిన్నా సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి మిక్సీలో ఆడి పెట్టి ఉంచాను కదా మసాలా పొడి, ఈ మసాలా పొడి వేస్తున్నాను.
మీకు ముందే చెప్పాను కదా, గ్రేవీ కావాలనుకుంటే ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుందని. ఇదిగోండి వేసాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఒలిచిన ఎల్లుల్లిపాయలు ఒక 2 ఎల్లుల్లిపాయలు, అంటే ఎల్లుల్లిపాయ తింటే కనుక 2 వేసుకోండి, లేదంటే ఒక ఎల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. ఒక పాయ రేకలు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేను కొంచెం 6 సార్లు కారం కూడా వేసేస్తున్నాను. మా బాబు అరుపులు వినపడుతున్నాయా మీకు? మా బుజ్జిబాబి. చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఆ సందడే వేరనుకోండి. అందుకే ఇంట్లో పిల్లలు ఉండాలి అంటారు. ఎవరైనా అడిగినప్పుడు కూడా పిల్లలు ఎంతమంది అని అడుగుతారు, కానీ ఆస్తిపాస్తులు అడగరు కదా ఎప్పుడు కూడాని. అందుకే పిల్లలు ఇంటికి అందం అంటారు. ఖచ్చితంగా పిల్లలు అయితే ఉండాలి. వాళ్ళ మొహం చూడగానే మనకి, వాళ్ళ నవ్వు చూడగానే కూడా స్ట్రెస్ అంతా ఎగిరిపోద్ది. చూడండి ఎలా అరుస్తున్నాడు. వచ్చేస్తానండి నా దగ్గరికి, నేను పచ్చడి పెడుతున్నాను, కారం మండిపోతుందమ్మా వద్దు అని వాళ్ళ పెద్దబాబే తీసుకున్నాడు మాట అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పడుతుందండి. వేరుశనగ నూనె తీసుకొస్తాను. ఇదిగోండి వేరుశనగ నూనె నేను ఇందాక ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, ఒలిగిపోతుందేమో అని చెప్పేసి ఈ సీసాలోకి వేసేసాను. పచ్చి నూనెనండి, ఇందాక కాసింది కొద్దిగా ఉంది, పచ్చి నూనె పోస్తున్నాను. ఇదిగోండి మటన్ కీమా, ఆవకాయ రెడీ. ఉప్పు అన్నీ వేసుకుంటే సరిపోతుంది. చేతితోటే కలుపుకోవచ్చు. కలర్ఫుల్ సువాసన మొత్తం మన ఇంట్లో మటన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టి ఏపితే సువాసన 2 ఇళ్ళలకు చేరుతుందండి పక్కగా. అయితేనే మంచి వాసన వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా మీకు తెలుసా, ఏ సండే అయినా ఎప్పుడైనా ఎవరైనా చికెన్ కూర అది వండుకుంటే గాల్లో ఇంటికి వస్తూ ఉంటుంది ఆ ఫ్లేవర్, ఆ సువాసన భలే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం, అబ్బాయి ఎవరో గారెలు వండుకుంటున్నారు, ఎవరో చికెన్ కర్రీ వండుతున్నారు, సువాసన వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇల్లంతా ఇదే ఫ్లేవరు. ఫ్రీడమ్ ఆయిల్ ఒకటేమో, ఇంకా ఫ్రీడమ్ ఆయిల్, ఈ మసాలా పొడులు ఇవన్నీ కూడా మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఉందండి. మటన్ కీమా ఆవకాయ పూర్తి అవ్వడానికి ఎల్లుల్లిపాయలు వేసాము, మసాలా పొడి వేసేసాము, కారం వేసేసాము, అలాగే సాల్ట్ కూడా వేసేసాం కదా. నిమ్మరసం ఎండలో పెట్టాను. అది 1 గంట సేపు కొంచెం ఎండలో ఉంటే దగ్గరికి వస్తుంది. అది అలా వేయడం వల్ల డైరెక్ట్గా నిమ్మరసం పోసి కన్నా అలా ఎండలో పెట్టి వేసుకుంటే నిలవ ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. మనకి బయట ఉన్నా సరే 3 నెలలైనా అలా ఉంటుంది పచ్చడి. నెల అని చెప్తున్నాం కానీ నెల కాదు, కానీ 3 నెలలైనా అలా ఉంటుంది. ఇది ఒకసారి ఉప్పు చూడాలన్నమాట మనం, సరిపోయిందో లేదో. ఇంకొంచెం పడుతుంది సాల్ట్. సరిపోతుంది. ఇలా తీసుకొచ్చే సాయి బాబుని, ఇలా తీసుకొచ్చే. గాజు ఎందుకు ఇచ్చారా? నవ్వకరు, ఎందుకు నవ్వుతున్నావు? అబ్బా కన్నయ్య, ఏం చేస్తున్నావు కన్నయ్య? అబ్బా ఎంత సిగ్గో. అబ్బా ఏదో ఒక వస్తువు ఉండాలండి, అది కానీ లేదా మొత్తం ఇల్లు తీసి పందిరేస్తాడు అన్నమాట, అంత అరుస్తాడు. ఇదిగోండి ఇది కలిసిపోయింది. ఇంకొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ వద్దండి సరిపోతుంది. ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం పోస్తున్నాను. ఈ నిమ్మరసం వేయగానే మనకి ఆవకాయ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఎక్క పడింది. ఇదిగోండి నిమ్మరసం వేయగానే ఈ మసాలా పొడి వేసుకుంటే, ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదండి సువాసన వచ్చేవి, యాలక్కాయలు, లవంగాలు, ఈ జాజి అదిని వేస్తాం కదా, దానివల్ల నీసు స్మెల్ అనేది రాదు అన్నమాట. ఆవకాయకి బాగుంటుంది టేస్ట్.
మా ఊరు సంగీతం కూడా వినండి, కామెంట్లో పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతే కదా, ఎవరింట్లో పిల్లలైనా అంతే అండి, అల్లరి, మామూలు అల్లరి కాదన్నమాట. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక సీసాలోకి స్టోర్ చేసేసి ఇదండి ఈరోజు అయితేని మన ఇంట్లో కేమావకైతే ఫినిష్ అయిపోయింది, రెడీ చేస్తాను. తర్వాత మనం టేస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది గాజు సీసాలో కానీ జాడీలో కానీ మనం ఒబ్బడి చేసుకుని పక్కన పెట్టేసుకుంటే అదే సరిపోతుంది. సీసాలో వేసేసుకున్నాక ఒక 3 రోజులకి తింటే బాగుంటుంది, మగ్గుతుంది కదా, అన్నీ కలుస్తాయి కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.